డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్తో బీఆర్కే చీఫ్ ఎడిటర్ రాజేంద్ర చిట్చాట్. ఇప్పుడు స్పెషల్ లైవ్ చూద్దాం. నమస్తే, నేను మీ రాజేంద్ర. రాయలసీమ పర్యటనలో ఉన్నాను. నేను ఇప్పుడు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఒక విశిష్టమైన అతిథిని కలవబోతున్నటువంటి పరిస్థితి ఒక అదృష్టంగా భావిస్తున్నా. కారణం, ఈ కుటుంబానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ చెప్పాల్సిన సందర్భం అనుకుంటున్నా. ఆ సందర్భం ఒక్కసారి మన గత చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గమనించినప్పుడు మనకొక ముఖ్యమంత్రి, మనం ఇవాళ కూడా గర్వంగా ఆయన సంస్కారాన్ని, ఆయన బాధ్యతను, ప్రజల పట్ల ఆయన చూపినటువంటి ఒక ఆదరణ, అలాగే రాజకీయమైనటువంటి విషయాల్లో కూడా విలువల కోసం ఎప్పుడు నిలబడినటువంటి ఒకే ఒక నాయకుడిగా మనం చెప్పుకుంటున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక మహానాయకుడి గురించి నేను ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి ఉంది అని భావిస్తూ, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పట్టుదల కానీ, ఆయన పద్ధతి కానీ అవన్నీ గమనించిన ఒక సీనియర్ జర్నలిస్ట్గా కూడా ఆయన నేను గుర్తు చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాను. కాబట్టి ఆ నియోజకవర్గానికి వచ్చాను. కాబట్టి అలాగే మరొక విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి యువత తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక ముఖ్యమంత్రికి కొడుకుకే కాదు, ఇవాళ కార్పొరేటర్ కొడుకును చూసినా వాళ్ళకున్నటువంటి అహంభావం కానీ, వాళ్ళకున్నటువంటి పద్ధతులు కానీ, ఇవాళ రాజకీయం అనంటే ఈ రాష్ట్రం మొత్తం మనం ఏదో దత్తత తీసుకున్నామన్నటువంటి అహంభావ ధోరణిలో రాజకీయాలు నడుస్తున్నప్పుడు, ఇవాళ ఒక ముఖ్యమంత్రి కుటుంబాన్ని నేను ఇక్కడ కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ కనపడింది రాజకీయం కంటే కూడా ఒక అనుబంధం కనపడుతోంది. ఒక సంస్కారం కళ్ళ ముందు నిలబడినట్టుగా తెలుస్తోంది. దట్టు మాజీ ముఖ్యమంత్రిని నేను ఇవాళ ప్రధానంగా గుర్తు చేయటంలో ఉన్నటువంటి కారణం ఏంటి అని అంటే, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉన్న వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం గమనించినప్పుడు, ముఖ్యమంత్రి కొడుకుల యొక్క ప్రవర్తన గమనించినప్పుడు అనేకమైనటువంటి వివాదమైన అంశాలున్నాయి. బట్ గత ముఖ్యమంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని నుంచి మనం చూసినప్పుడు, మేము ఆయన కుటుంబానికి వారసులం కదా, ఈ రాష్ట్రం మా ఆస్తి కదా, మాకు అధికారం ఇవ్వకపోతే ఎలా అని అడిగినటువంటి సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కానీ ఏ కుటుంబ సభ్యుల నుంచి కానీ కనపడినటువంటి ఒక సంస్కారాన్ని ఇవాళ యువత నేర్చుకోమని చెప్పదలుచుకున్నా. 100% ఇలాంటి రాజకీయం, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా మనకి నాతో పాటు డోను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి కోట్ల విజయ్ సూర్యప్రకాష్ రెడ్డి గారితో జస్ట్ ఇక్కడున్నటువంటి స్థానికమైనటువంటి సమస్యలు, అలాగే రాజకీయంగా ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానాలు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో ముఖ్యంగా ఒకే ఒక ప్రశ్నతో ప్రారంభిస్తా. నమస్తే. నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ఒక బ్రాండ్ ఉంది, ఒక సంస్కారిగా, అలాగే ఒక సహనవంతుడుగా, అలాగే ప్రజల పట్ల బాధ్యతగా ఉండేటటువంటి నాయకుడిగా, అలాగే మీ అనుభవం చూసినప్పుడు ఒక ఎంపీగా కూడా మీరు ఎక్కడ ఎప్పుడు రాజకీయ నాయకుడు ఇలా ఉంటాడా అన్నటువంటి ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ రాజకీయం రాక్షసంగా మారింది అన్నటువంటి ప్రజల భావన చూసినప్పుడు, మరి మీలాంటి సహనవంతులు, సంస్కారవంతులు రాజకీయాల్లో రాణించగలరా అని మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తున్నానండి. యాక్చువల్గా మా తల్లిదండ్రులు, ది ఫౌండేషన్ వచ్చి కోట్ల పెద్దారెడ్డి గారు బిఫోర్ ఇండిపెండెన్స్. రైతుగా స్టార్ట్ అయింది మా కుటుంబం రాజకీయంలోకి. బ్రిటిషర్స్ గుర్తించి ఆయన్ని పెద్దారెడ్డి గారు గుర్తించారు. అప్పటి నుండి ఆయన వాల్యూస్ పెంచుకుంటూ, ప్రజలు సేవ చేసుకుంటూ, అవినీతికి దూరంగా ప్రజల కోసం ఆ కాలంలో ఆ రోజు ఫౌండేషన్ చేశారు. కాబట్టి ఆ ఫౌండేషన్ మా నాన్నగారు విజయభాస్కర్ రెడ్డి గారు అంటే కంటిన్యూ చేసుకుని వచ్చాడు. తర్వాత నేను కూడా ఆ పేరుని, ఆ వంశాన్ని పడగొట్టకుండా నేను ముందు తీసుకొచ్చి వచ్చాను. మీరు అన్నట్లు ఈ కాలంలో, ఈ సమాజంలో మాలాంటి కుటుంబాలకు విలువ లేదని చెప్పి ప్రజల్లో ఒక భావన ఉంది. అంటే డబ్బు లేదు కాబట్టి డబ్బుల్లో ఉంటేనే రాజకీయం. నాట్ లైక్ దట్. విలువ కాదు ఇక్కడ. ఇవాళ ఉన్నటువంటి ఒక ఫోర్సిబుల్ గా రాజకీయాల్లో డబ్బు ఉండాలా, అహం ఉండాలా,
అధికారం ఉండాలా, ఆధిపత్యం ఉండాలి అన్నటువంటి ఈ లక్షణాలు ఇవాళ రాజకీయాల్లో చాలా కామన్ ఫ్యాక్టర్గా మారినాయి. ఇవి మీ దగ్గర లేవు కదా, బట్ మీ మంచితనం ఇవాళ రాజకీయాల్లో పనికొస్తుందా అన్నటువంటి నా ప్రశ్న. అదే ఇప్పుడు మొదలుగా మమ్మల్ని పెంచింది ఆ సంస్కృతి పెంచలేదు. మమ్మల్ని పెంచింది ఒక రైతుగా, రైతు సమస్య తెలుసుకొని, గ్రామాల్లో సమస్య తెలుసుకొని, డబ్బున్నా లేకున్నా వాళ్ళ దగ్గర తీసి ప్రేమించి వాళ్ళ కష్టాల్లో పాల్పంచుకొని మాకు నేర్పించే మా తాతగారికి, మా నాన్నగారి. అది ఈ సమాజంలో పనికొస్తుంది. కానీ క్వాలిటీ రాజకీయం పోతుంది. చాలా మందికి డబ్బుంటే రాజకీయం అని ఒక భావనలో పోతారు. అది నేను కూడా ఒప్పుకోవటం లేదు, చాలాసార్లు చెప్పాను నేను. డబ్బు కొన్ని అంశాల పనికొస్తాయి, కానీ కంప్లీట్ రాజకీయంలో ఆ డబ్బు పనికిరాదు నా బాధ, ఆవేదన. ఈ డబ్బు వల్ల క్వాలిటీ పాలిటిక్స్ చెడిపోతున్నాయి. సమాజంలో చూస్తాం కదా, మాకన్నా ముందు ఎన్నికొచ్చారు కూడా వాల్యూస్ లేని రాజకీయం ఉంది. కేవలం రాజకీయం వచ్చారంటే డబ్బులు సంపాదించుకోవాలి, ఎన్ని కోట్లు సంపాదించుకునే భావనలో ఈ సమాజం నడుస్తుంది. కాబట్టి ఆ సమయంలో మాలాంటి రాజకీయాలకు ఇంకా విలువ ఉందంటే అది మా తాతగారు చేసిన పుణ్యం అని అనుకుంటున్నాను. ఆ నేమును దాన్ని పోదలుచుకోలేదు. అదేమంటే జీవితాంతం ఇంకా మా పిల్లలు కూడా ఆ పేరు పుట్టకుండా రాజకీయంలో పోలని మా భావన. కోట్ల వాళ్ళు డబ్బు కాశపడేవి కాదు. కోట్ల వాళ్ళు నీతి నిజాయితీగా అందరిని ఆదుకుంటారు, రైతు కష్టాలు పంచుకుంటారు, ప్రాంతాల గురించి మాట్లాడుతారు. అదే కంటిన్యూగా నా కోరిక. తప్పకుండా అందరిని వీడియోని కాపాడుకుంటాం. అదే పెద్దారెడ్డి గారి, విజయభాస్కర్ గారు ఇచ్చిన మాకు బ్రాటప్ కానివ్వండి, మాకు చెప్పింది పట్టాలు అవే తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రజల్లో మేము ఎక్కడ పోయినా మమ్మల్ని ఆదరిస్తారు. ఒక వాల్యూస్ ఉన్న కుటుంబం ఆదరిస్తారు రాజకీయ నాయకులుగా. మాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు డబ్బులున్న కంటే ఎక్కువ మాకు వాల్యూ ఉంది. కంపేర్ చేసుకుంటే మా వాల్యూ ముందు డబ్బు నథింగ్, మాకున్న వాల్యూ ముందు డబ్బు నథింగ్. ఎంత డబ్బులు కానీ మా మాదిరి మాట కానీ మేము ఒక మాట మీద నిలబడే కుటుంబం తెలుసు వాళ్ళకు. ఒక మాట మీద ప్రజల కోసం కష్టపడే కుటుంబం, మాటిస్తే తప్పని కుటుంబంగా మాకు మంచి పేరు. కాబట్టి అధికారంలో ఉన్నా లేకున్నా మా ప్రజల్లో నమ్మకం మాకుంది. ప్రకాష్ రెడ్డి కుటుంబం మనం కాపాడుతున్న నమ్మకం ఉంది. కాబట్టి ఈ 10 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఉండి మేము మా కార్యక్రమాలు కాపాడుకున్నాం. కాబట్టి మాకు వాల్యూ ఉంది. మమ్మల్ని గుర్తించారు.